మహేష్ బాబు రాజమౌళి చిత్రానికి రంగం సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని షూటింగ్ లోకి దిగబోతున్నారు రాజమౌళి అండ్ కో. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు అనధికార వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ లో మరో మార్పు చోటు చేసుకోనుందట. విలన్ గా ఇంతకు ముందు వినిపించిన పృథ్వీరాజ్ సుకుమార్ స్థానంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించబోతున్నాడట. మహేష్ బాబు ప్రియాంక చోప్రాపై షూటింగ్ ను గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రూపొందించిన సెట్లు ఆరంభించారని కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ నుంచి పాస్పోర్ట్ తీసేసుకున్న రాజమౌళి ఇప్పుడు సెట్లోకి ఎంటర్ అయ్యే నటీనటుల ఫోన్స్ కూడా లాగేసుకుంటున్నాడట. సినిమాకు సంబంధించిన విషయాలెక్కడా లీక్ కాకుండా రాజమౌళి టీం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఫోన్స్ సెట్స్ లోకి అనుమతించడం లేదు. కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చందమామతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజల్ పెళ్లి చేసుకుని షూటింగ్స్ గ్యాప్ ఇచ్చింది. బాపుట్టాక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల సత్యభామగా ఆడియన్స్ ముందుకు వచ్చిన కాజల్ త్వరలోనే కన్నప్ప, ఇండియన్ 3తో రానుంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ సినిమా కమిట్ అయింది కాజల్. శ్రేయస్ తప్పడే ప్రధాన పాత్రధారిగా ది ఇండియా స్టోరీ మూవీ చేస్తోంది కాజల్. ఇటీవలే పూణేలో ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంది కూడా. ఇది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. రైతుల కష్టాలు, మందుల వ్యాపారుల మోసాలతో తెరకెక్కే ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకుడు. తెలుగులో విష్ణు మంచు కన్నప్పలో పార్వతీదేవిగా కనిపించబోతోంది కాజల్. మరి రాబోయే చిత్రాలతో కాజల్ ఎలాంటి సక్సెస్లను అందుకుంటుందో చూడాలి. బోల్డ్ పెర్ఫార్మెన్స్ చేసే నటీమణులు కొందరే ఉంటారు. వారిలో ఆండ్రియా ముందుంటుంది. పాత్ర పరిమితిని బట్టి ఏ స్థాయి ఎక్స్పోజింగ్ అయినా రెడీ అంటుంది ఆండ్రియా. దర్శకుడు మిస్కిన్ ఆండ్రియాలో ఈ యాంగిల్ చూసే పిశాచి 2లో అవకాశం ఇచ్చాడట. మిస్కిన్ తీసిన పిశాచి చక్కటి విజయాన్ని సాధించిన నేపథ్యంలో సీక్వెల్ తీశాడు. అయితే ఈ సినిమా పూర్తయినా ఇంకా రిలీజ్కు నోచుకోలేదు. సైకో సినిమా తర్వాత మిస్కిన్ తీసిన సినిమా ఇదే. షూటింగ్ టైంలో మంచి బజ్ క్రియేట్ అయినా ఎందుకో ఏమో ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఇందులో నటించిన ఆండ్రియా గురించి మిస్కిన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన పిశాచి 2 కథ విన్నాక ఆండ్రియా నగ్నంగా నటించేందుకు అంగీకరించిందని చెప్పాడు. అంటే తన సినిమాలో ఆండ్రియా నగ్నంగా కనిపించనుందని ఇండైరెక్ట్ గా చెప్పేశాడన్నమాట. ఈ నగ్న సన్నివేశాలకు సంబంధించి ఫోటోషూట్ కూడా చేయాలనుకున్నాడట. అయితే అది చెడు సందేశాన్ని ఇచ్చినట్లవుతుందని చేయలేదన్నాడు. ఆగిపోయిన సినిమా బజ్ కోసమే మిస్కిన్ ఇలా మాట్లాడుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఆండ్రియా నగ్నంగా నటించిందా లేక పబ్లిసిటీ కోసమే మిస్కిన్ అలా అంటున్నాడన్నది తెలియాలంటే పిశాచి 2 రిలీజ్ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మాళవిక మోహనన్ మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది. తెలుగులో తొలిసారి నటిస్తున్న మాళవిక హిందీ, తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉంది. కోలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో భాగస్వామైన మాళవిక ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగులో కూడా బిజీ అవుతానని నమ్ముతోంది. ఇక మాళవిక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో నటించేందుకు కూడా కమిట్ అయిందట. సత్యన్ అంతికాడ్ డైరెక్షన్ లో హృదయపూర్వం అనే సినిమాలో మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ముందు ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మిని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆమె తప్పుకోవడంతో మాళవిక ఎంటర్ అయింది. ఫిబ్రవరి 10న ఆరంభమయ్యే ఈ సినిమా షూట్ లో మోహన్ లాల్ ఫిబ్రవరి 14న జాయిన్ అవుతారట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం పూణేలో జరగనుంది. ప్రభాస్ రాజాసాబ్ లో మాళవిక మరో సాంగ్ చేయవలసి ఉంది. మరి ఇటు ప్రభాస్ అటు మోహన్ లాల్ సినిమాలతో మాళవిక ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూద్దాం. ఇండియాలో ఈ ఏడాది రాబోతున్న క్రేజీ సినిమాల్లో వార్ 2 ఒకటి. ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఇది. హృతిక్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఎస్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను పరిచయం చేయడానికి స్టార్ హీరోలు రెడీ అవుతున్నారట. తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా హిందీలో రణబీర్ కపూర్ రెడీ అవుతున్నాడట. సినిమాలో హీరోల పాత్ర గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తుందని, సినిమాకి ఇది ఎంతో కీలకమని, అందుకే స్టార్ హీరోలను రంగంలోకి దించారని అంటున్నారు. ఇందులో హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతోందని వినిపిస్తోంది. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్.